డోర్స్. హౌ డు యూ గెయిన్ విజిబిలిటీ ఇన్ టీమ్ స్పోర్ట్ లైక్ దిస్? హౌ డస్ వన్, ఇప్పుడు మీరు చాలా మంది అప్కమింగ్ ప్లేయర్స్ ఉన్నారన్నారు, నేషనల్ విజిబిలిటీ రావడానికి ఏమిటి, వాట్ ఇస్ దట్ మ్యాజిక్ చెప్పండి. థ్యాంక్స్ టు బీసీసీఐ అనాలి దీన్ని. Oh. ఎందుకంటే బీసీసీఐ సిస్టమ్ ఎలా మంచిది అంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఉంది, నార్మల్ రంజీ ట్రోఫీ ఉంటుంది, రంజీ ట్రోఫీలో పర్ఫామ్ చేసిన వాళ్ళకు నెక్స్ట్ లెవెల్లో సెలెక్ట్ చేస్తారు, తర్వాత ఇండియా ఏ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తంలో ప్రతి ఒక్క నేషనల్ సెలెక్టర్ వచ్చి మ్యాచ్ చూస్తుంటారు. ఒక మీ దగ్గర ఆ స్పార్క్ ఉంది, మీరు నెక్స్ట్ లెవెల్ వల్ల కెపాసిటీ ఉంటే డెఫినెట్లీ ఐడెంటిఫై చేస్తారు. ఒక బౌలర్ అయితే మాకు ఇండియన్ టీమ్ నెట్స్ కూడా తీసుకొస్తారు, ఆయన సెలెక్ట్ చేయకపోయినా జస్ట్ గెట్ దట్ ఎక్స్పోజర్ టు సీ ఆయన ఏమా ఆఫర్ చేయగలుగుతాడని. ఇప్పుడు దిలీప్ ట్రోఫీ అవుతుందండి, అంతమంది క్రికెటర్లు మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కాకుండా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ప్లేయర్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటి టోర్నమెంట్లో పర్ఫామ్ చేస్తే యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. రైట్. సో సిస్టమ్ ఈజ్ దేర్. కాబట్టి ప్రతి ఒక్క మనం ఎంత కన్సిస్టెంట్గా ఆడి మనం ఎంత ముందుకు పోతున్నా కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. కోచ్ దిలీప్ గారు, మీరు ఆబ్వియస్లీ కోచ్గా ఉంటూ అక్కడ అందరినీ మెంటర్ చేయాలి, దోస్తీ కూడా ఉంటుంది ఆన్ ఇట్స్ ఓన్. సో అలాగ మీరు ఫ్రెండ్షిప్ ఎవరెవరితో చేయగలిగారు అంటే అవుట్ సైడ్ ద గేమ్, వేర్ యూ కుడ్ కనెక్ట్ విత్ సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ లిటిల్ డీపర్ దెన్ ద రెస్ట్? నేను యాక్చువల్లీ మ్యాక్సిమం ట్రై చేస్తాను చాలా మందితో నేను టైం స్పెండ్ చేయడానికి. నేను ఎందుకంటే యాక్చువల్లీ ఎక్కువ జూనియర్స్తో టైం స్పెండ్ చేయాలని చూస్తాను. ఎందుకంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళని కంఫర్టబుల్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా వీళ్ళందరూ నాతో క్లోజ్. కాకపోతే ఏంటంటే వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను నేను. కొత్తగా వచ్చే హర్ష్దీప్, రవి బిష్ణోయ్ వీళ్ళతోని లంచ్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా వెళ్ళి వాళ్ళ ఆలోచన ఎట్లుంది, వాళ్ళని కంఫర్టబుల్ చేయాలి, వాళ్ళు ఏమున్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిఫర్ చేస్తాను. సో అలా మీరు యంగ్స్టర్స్ని మెంటర్ చేయడంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అయితే? మాక్సిమం టైం నేను చేస్తాను. కెన్ యూ నేమ్ 5 of the top fielders that you have known in Indian cricket history or even world history? ఇండియన్ హిస్టరీలో ఫీల్డింగ్ కోచ్గా నన్ను అడగడం ఇండియన్ టీమ్ ఇస్ ద బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్ అని చెప్తాను. అంతేనా? డెఫినెట్లీ. ఓకే. వరల్డ్ క్రికెట్లో అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో చూస్తే, ఇప్పుడు మీరు డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ ఎబిలిటీస్. ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, న్యూజిలాండ్. అతని స్పీడ్ చూడండి, అమేజింగ్ స్పీడ్, అవుట్ స్టాండింగ్ స్పీడ్, బాల్ జల్దీ కవర్ చేస్తాడు. ఆయన అన్నిటికీ ఆల్రౌండర్ అనుకోవచ్చు. ఒక వికెట్ కీపర్ స్టార్ట్ అయ్యిండు, స్పిన్ వేస్తాడు, అవుట్ స్టాండింగ్ ఫీల్డర్, మంచి బ్యాట్స్మెన్. ఆయన ఇంకో స్పోర్ట్ కూడా ఆడతాడు, అవుట్ స్టాండింగ్ అండ్ అథ్లెట్. ఇప్పుడు మీరు సౌత్ ఆఫ్రికాకి వస్తేనేమో ఫాఫ్ డు ప్లెసీ ఉన్నారు, బ్రహ్మాండమైన ఫీల్డర్. ఐపీఎల్లో చూసాం, అవుట్ ఫీల్డ్లో చాలా మంచి క్యాచ్లు తీసుకున్నారు. కానీ నాకు అన్నిటికంటే యాటిట్యూడ్, మార్నస్ లబుషేన్ ఉన్నాడు. టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఆస్ట్రేలియాలో, టెస్ట్ మ్యాచ్లో ఆ ఎనర్జీ, ఆ యాటిట్యూడ్ ఉండడం అంత ఈజీ కాదు, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇలా చాలా మంది చెప్పుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కిల్ తీసుకొస్తారు. సో వరల్డ్ ప్రమాణాల్లో మరి ఇండియా ఇస్ ద బెస్ట్ ఫీల్డింగ్ టీమ్ అంటున్నారు, బట్ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఈ టీమ్స్కి రూట్ లెవెల్ నుంచే వాళ్ళకి చాలా మంచి మెంటరింగ్ ఉంటుంది అని ఒక పేరు వచ్చింది. ఇస్ దట్ మెంటరింగ్ కంటే ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ కల్చర్, వాళ్ళ అథ్లెటిక్ ఎబిలిటీ. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో చాలాసార్లు ఏంటంటే బై యంగ్ ఏజ్ దే ప్లే ఓన్లీ వన్ స్పోర్ట్, స్ట్రైట్ అవే క్రికెట్, ఫుట్బాల్ అలా ఆడతారు. బయట కంట్రీలో ఏంటంటే దే ఆర్ ఎక్స్పోజర్ టు డిఫరెంట్ స్పోర్ట్స్ ఈజ్ మోర్ చిన్నప్పటి నుంచి. సో దానివల్ల ఇంకేంటిందంటే వాళ్ళ ఇంకా మన జీన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. కొన్నిసార్లు ఏ ప్లేసెస్ నుంచి వస్తారు, బట్ డిఫరెంట్ స్ట్రాంగ్ ఉంటారు కొంతమంది. సో దే జెనెటికలీ డిఫరెంట్ పర్సనాలిటీస్. మనతో స్కిల్ లెవెల్లో చూస్తుంటే మనం చాలా హై ఉన్నది. ఇప్పుడు ఆ ఫిట్నెస్ అవేర్నెస్ రావడం వల్ల వీఆర్ రైట్ అప్ దేర్. ఇప్పుడు లాస్ట్ 2 వరల్డ్ కప్ చూసుకుంటే వీ వేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్. సో ఫీల్డింగ్ వీఆర్ దేర్. ఐఎమ్ హ్యాపీ దట్ యాజ్ అ ఫీల్డింగ్ యూనిట్ మనం బీట్ చేస్తున్నాం. బ్యాటింగ్ బౌలింగ్లో ఎప్పటి నుంచో స్టార్స్ ఉన్నారు కాబట్టి ఈ పైకి వెళ్ళడం వల్ల యాజ్ అ యూనిట్ మనం మంచిగా అనిపిస్తుంది. మొన్నటి T20 గెలుపుకి ముందు వరకు దాదాపు, అంటే ఇది ఫ్యాన్స్ అన్నమాట, నేను విత్ రెఫరెన్స్ ఐఎమ్ సేయింగ్ దిస్, కోహ్లీ అన్ని మ్యాచెస్లో దాదాపు ఫ్లాప్ అయ్యారని. బట్ రోహిత్ శర్మ ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారండి ఆయనకు అండగా నిలవడం ఇన్ టర్మ్స్ ఆఫ్ 100%. 100%. కెప్టెన్, మొత్తం టీము, ఒక అట్లాంటి ప్లేయర్ ఊరికే ప్రెషర్ ఎక్స్పీరియన్స్ అనేది మనం బై చేయలేమండి. ఆయన ప్రెషర్ సిచ్యువేషన్లో, ఎక్స్పీరియన్స్లో మీరు అంతెందుకు T20లో వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో మనము కష్టమైన పరిస్థితుల్లో అక్కడ ఆడి మనం గెలిపించాడు మెల్బోర్న్లో. సో హీ హ్యాస్ ప్రూవెన్ టైమ్ అండ్ అగైన్ ప్రెషర్ సిచ్యువేషన్స్ ఎలా. సో అలాంటి ప్లేయర్కి నో డౌట్
ఇంతమందికి డౌట్ వచ్చు కానీ మా టీంలో ఎన్వైరన్మెంట్లో ఎప్పుడూ ఒక 1% డౌట్ కూడా లేదు. వీ ఆల్వేస్ బ్యాక్ టైమ్ అండ్ వీ క్యాప్టెన్ అయితే 100% బ్యాక్ చేస్తాం. హూ ఆర్ ద ప్రామిసింగ్ జెమ్స్ యాజ్ కోచ్ దిలీప్ గారు? కొత్త మంది చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు నాకు నచ్చేది ఏంటిదంటే చాలా మంది బౌలర్స్ చాలా మంచి ఫీల్డర్లు వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ మ్యాచ్ చూసుకుంటే రవి బిష్ణోయ్ ఉన్నటువంటి ఫాస్ట్గా బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తాడు. కుల్దీప్ చాలా మంచి బ్రహ్మాండంగా ఫీల్డింగ్, మన సిరాజ్ బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తాడు. హర్షదీప్ కూడా ఆయన ఉన్న లెవెల్కి చాలా గ్రో అయ్యాడు. సో అందరూ ఇట్లా కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్కేల్కి వాళ్ళు, సో ఇదే అనుకుంటాం ఏంటంటే వాళ్ళ స్కేల్ నుంచి వాళ్ళు 5-10% ఇంప్రూవ్ అయినా యాజ్ అ గ్రూప్గా మీకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో ఐ థింక్ ఇంకా మోర్ అండ్ మోర్ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దట్ రాబోయే క్రికెట్ సీజన్స్ అన్నీ కూడా మనమే గెలుస్తాము, అందులో మీలాంటి కేపబుల్ ఫీల్డింగ్ కోచెస్ ఉండి ఫీల్డింగ్కి కూడా ప్రాధాన్యత కల్పించి యూ విల్ సెట్ అ గ్రేట్ ట్రెండ్ ఫర్ ద ఫ్యూచర్ క్రికెట్ సీజన్స్ అంటున్నారు చాలామంది. మా ప్రయత్నం అయితే డెఫినెట్లీ గెలవాలనే ఉంటుంది. దానికోసం మేము శాయశక్తిలా ప్రయత్నిస్తాం. కోచ్ కనంటే నేను హ్యాపీ ఎందుకంటున్నా అంటే ఫీల్డింగ్ కోచ్గా ఎస్పెషలీ మన హైదరాబాద్ నుంచి ఆల్రెడీ శ్రీధర్ చేశారు, ఇప్పుడు నేను చేస్తున్నాను. ప్లస్ మనకి హైదరాబాద్ అనే కాదు కానీ ఫీల్డింగ్కి ఒక ప్రాధాన్యత వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ ఉంది. మోర్ అండ్ మోర్ పీపుల్ ఈ ఫీల్డింగ్ని ప్రొఫెషన్ తీసుకొని మన దగ్గర ఇంత స్కిల్ ఉన్నప్పుడు వాళ్ళే ఉండాలని కోరుకుంటాను. బట్ వరల్డ్ కప్ గెలవాలనేది మా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది, అలాగే కంటిన్యూ అవుతుంటుంది. ఆబ్వియస్లీ అమెరికా కూడా క్రికెట్లోకి రావడం చాలా సర్ప్రైజింగ్. కొత్తగా యాక్చువల్లీ మాకు మంచిగా డిఫరెంట్ అనిపించింది. ఆ ఎన్వైరన్మెంట్ డిఫరెంట్, ఎందుకంటే క్రికెట్ అక్కడ ఫస్ట్ స్పోర్ట్ కాదు. అవును. సో వాళ్ళ గ్రౌండ్స్ వాళ్ళ కాకపోతే ఏంటంటే ఫ్యాన్ బేస్డ్ చాలా ఉన్నది. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ సౌత్ వాళ్ళే ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది. అందరూ ఆడేటోళ్ళందరూ మనవాళ్ళే కదా అందరు ఎక్కువ ఇటువైపు. కాకపోతే ఏంటంటే ఫెసిలిటీస్ అనేవి మంచిగా ఉన్నాయి. ఆ కండిషన్స్కి ఇంకా ఆడుతున్న కొద్దీ వాళ్ళకు కూడా ఇంకా బెటర్ అవుతుంటారు. వాట్ ఈస్ యువర్ పర్సనల్ అంబిషన్ దిలీప్ గారు? మీరు అనుకోకుండా హాబీగా మొదలుపెట్టి సీరియస్ క్రికెట్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక మొత్తం భారతదేశానికి ఫీల్డింగ్ కోచ్గా ఉన్నారు. ఒక గొప్ప గౌరవం ఇది. అసలు మీ అంబిషన్ ఏంటి? అల్టిమేట్గా వాట్ యూ వాంట్ టు ప్రూవ్ అండ్ డూ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ ద కంట్రీ? నా పర్సనల్గా ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వేర్ ఐ హ్యావ్ రీచ్డ్, బట్ ఐఎమ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎట్లా అంటే ఈ పొజిషన్కి రావడం, ఇండియాని ఇక్కడ తీసుకురావడం ఒకటి, కన్సిస్టెంట్గా ఈ ఫీల్డింగ్ అనేది మనం టాప్ లెవెల్లో వచ్చి ఫీల్డింగ్ అనేది ఇంకా కాంట్రిబ్యూట్ కావాలి మన టీంకి. అది నా ఎట్లా మెజర్ చేస్తారు? ఆల్రెడీ మీరు మెడల్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు, సరే అవన్నీ మెడల్స్ వస్తాయి. మెడల్ ఎంచుకోవడానికి నా దగ్గర ఒక 20 పారామీటర్స్ ఉంటాయండి. ఓకే. నేను మ్యాచ్ అప్పుడు మొత్తం వేస్తాను, అది మైండ్ సెట్ బాడీ లాంగ్వేజ్తో సహా నా దగ్గర 15 పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ చేస్తుంటాను. ఏంటంటే నేను కొన్ని రోజులు ఉంటాను, దాని తర్వాత ఇంకొకరు వస్తారు. ఐడియా ఈజ్ ఈ ఫీల్డింగ్ అనే స్టాండర్డ్ పెంచి వాళ్ళు రీడిఫైన్ చేస్తుండాలి. ఆ ట్రెడిషన్ చేసి మనం మంచి ప్లేస్లో వదిలిపెట్టుకోవాలి. అంతే, వదిలిపెట్టిపోవాలి ఎందుకంటారండి, చక్కగా వదిలిపెట్టి అలా కొనసాగింది. ఎందుకంటే ఎందుకో క్రికెటర్స్ రిటైర్ అవుతున్నారంటే దిగులేసేస్తుందండి. ఎనీ కైండ్ ఆఫ్ రిటైర్మెంట్, వెదర్ ఇట్స్ ఫర్ కోచెస్ ఆర్ ఫర్ ప్లేయర్స్. మొన్న కూడా వెన్ సో మెనీ ప్లేయర్స్ స్టార్టెడ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కొంచెం తప్పుకుంటున్న వాళ్ళని చూస్తూ ప్రతి ఒక్కళ్ళకు టైం వస్తుంది. నన్ను అడిగితే మాత్రం బీసీసీఐ ఎప్పటివరకు నా సేవలు అనుకుంటే నేను ఎప్పుడూ ఇండియాకి నేను రెడీ ఉంటాను చేయడానికి నా సైడ్ నుంచి. ఎందుకంటే దేర్ ఈజ్ నథింగ్ ప్రౌడ్ దెన్ రిప్రజెంటింగ్ ఎ కంట్రీ. అంతే, ఆబ్వియస్లీ. సో నేను వాళ్ళకి ఎప్పటివరకు నా అవసరం ఉంటుందో నేను ఎప్పుడూ చేస్తాను, నా సైడ్ నుంచి అవైలబుల్ ఉంటుంది. అదర్ దెన్ క్రికెట్ వాట్ ఈస్ యువర్ లైఫ్ దిలీప్ గారు? యాక్చువల్లీ మొత్తం క్రికెటే ఉంది లైఫ్. సినిమా చూడరా? సినిమాలు కొంచెం నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, కొంచెం నేను మ్యూజిక్ ఎక్కువ వింటాను. ఎట్లాంటి మ్యూజిక్ వింటారు? అని డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ వింటాను. నాకు యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ అట్లాంటి స్లో సాంగ్స్ కూడా ఇష్టము, కొంచెం R&B రాక్ స్టార్ కూడా ఇష్టము. సో ఎక్కడ వచ్చినప్పుడు నేను కాన్సర్ట్కి వెళ్తాను, ఐ ఎంజాయ్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను వేరే స్పోర్ట్ కూడా ఆడుతుంటాను, బేస్బాల్ ఆడతాను. యాక్చువల్లీ నేను బేస్బాల్ నేషనల్స్ కూడా ఆడాను. ఓ వావ్, అసలు అట్లా మీరు అమెరికాకి వెళ్ళినా కూడా హ్యాపీగా. నేను యాక్చువల్లీ మొన్న ఈసారి మ్యాచ్కి వెళ్ళినప్పుడు మేము యాంకీస్ యాక్చువల్ బేస్బాల్ మ్యాచ్ నేను లైవ్గా చూడగలిగాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను సాఫ్ట్ బాల్, దాని తర్వాత బేస్బాల్. ఏం చదివారు సార్ మీరు ఇక్కడ ఉస్మానియాలో? నేను మాది యూనివర్సిటీ కదా, నేను మ్యాథ్స్ బీఎస్సీ కంప్యూటర్స్ కదా. ఓ కంప్యూటర్ సైన్స్ చదివారు, ఫీల్డింగ్ కోచ్గా ఉన్నారు, ఏఆర్ రెహమాన్ పాటలు వింటారు, బేస్బాల్ ఆడతారు. ఖతర్నాక్ కాంబినేషన్ అది. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్? మా ఫాదర్ ఉంటారు,
మా గ్రాండ్ మదర్ వాళ్ళు కలిసి ఉంటారు, నేనైతే సింగిల్ యూ ఇప్పటికి. స్టిల్ సింగిల్ రెడీ టు మింగిల్ అయితే టూ బిజీ విత్ క్రికెట్ ఫర్ ద టైమ్ బీయింగ్. యాక్చువల్లీ చెప్పాలంటే డిఫరెంట్ పాత్లో ఎలా అయిపోయిందంటే అది ప్రాసెస్ నడుచుకునేది, నా ఫోకస్ క్రికెట్ మీద ఉండే, సో మ్యారేజ్ అనేది కాలేకపోయింది. నెవర్ క్రాస్ యువర్ మైండ్ రైట్ నౌ ఫర్ నౌ? అంటే నేను ఐఎమ్ ప్రిటీ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, సీ వాట్ హ్యాపెన్స్. ఎందుకంటే నా హ్యావ్ అ బిగ్గర్ థింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఎందుకంటే ఇండియన్ టీమ్ కోచ్, నథింగ్ కెన్ గెట్ బిగ్గర్ దెన్ దిస్. సో నా ఫోకస్ కొంచెం దాని మీద ఉంటుంది. అందులో మీరు అన్నీ తెగించి తెంచుకుని దాటుకుంటూ దూకి వచ్చారు ఇంత స్టేజ్కి, అది ఎలా వదిలేసుకుంటారు? సో అందుకే ఆ బాధ్యతలన్నీ మా ఫాదర్కి వదిలేశాను. నేను ఐ ఫోకస్ ఆన్ మై